తిరుపతి గారు ఇప్పుడు కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్ సగం ఖాళీ అవుతుందని చాలా మంది అంటున్నారు. మీరేం చెప్తారు? జాగృతిలో ఉన్నారు, కవిత గారు పవర్ ఏంటో తెలుసు. కవిత గారు తెలంగాణ జాగృతి అనే సంస్థ ద్వారా పనిచేసినటువంటి సందర్భంలో నేను మొట్టమొదటి కరీంనగర్ జిల్లా అధ్యక్షుని అక్కడ. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా వారి వెనకాల నేను పనిచేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో కవిత గారు తెలంగాణ జాగృతి అనే సంస్థను ఒక రాజకీయ పార్టీకి సమాన స్థాయిలో నిర్వహించిండ్రు. నాకు చాలా తెలుసు. అక్కడ మంతినిలో ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా అక్కడ సరైనటువంటి క్యాడర్ లేక ఒక కార్యక్రమాలు లేనటువంటి సందర్భంలో కవిత గారు అక్కడికి వెళ్ళి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహదేవ్పూర్లో ఆవిష్కరించారు. దానికి సభాధ్యక్షుడు నేనే. అక్కడ చాలా మంది తండోపతండోపాలుగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ అనేక అడ్డంకులు సృష్టించినా కూడా అక్కడ ప్రజలను సమీకరించి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఆ రోజు వెళ్ళినప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు, లేదమ్మా ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేస్తారు, తర్వాత మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇబ్బంది పెడతారు అని చెప్పేస్తే కూడా వారు భయపడలేదు. నేను అక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అన్న మాటలు నేను చెప్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళు అన్న మాటలు నేను చెప్తలేను. అంటే లేదు మనం ఇమ్మీడియట్ గా అన్న మీరు ఇమ్మీడియట్ గా ప్రెస్ ని పిలవండి, మనం ప్రెస్ మీట్ పెట్టేద్దాం, లేదు రేపు కార్యక్రమం పెట్టేద్దాం అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు నేను పిలుచుకొస్తే వారు చెప్పిండ్రు ఎట్టి పరిస్థితులలో ఏమైనా మంచిది, అరెస్ట్ చేసినా మంచిదే, జైల్లో వేసినా మంచిదే, కంపల్సరీగా మనం ప్రోగ్రాం పెడతామన్నారు. పెట్టిండ్రు. పెట్టిన తర్వాత వారికి రాత్రి అక్కడ స్టే ఉండడానికి కూడా ఇవ్వకపోతే మహదేవ్పూర్లో కాళేశ్వరం వచ్చిండ్రు. నేనే మా కార్యకర్తలు దాదాపు 200 మంది ఒక సెక్యూరిటీగా వారికి ఉండడం జరిగింది. ఒక ఉద్యమ కూతురి అని చెప్పేసి ఒక కనీస సోయి స్పృహ లేకుండా ఆ రోజు ఉన్నటువంటి పాలకులు వారికి సెక్యూరిటీ ఇవ్వలేదు. ఒక జంగల్ లోపల ఒక ఆడపిల్ల అక్కడికి వెళ్లితే కనీసం సెక్యూరిటీ ఇవ్వాలనేటువంటి సోయి కూడా ఆ రోజు వారు లేదు. అప్పుడు మా కార్యకర్తలే చాలా పెద్ద ఎత్తున అండగా నిలిచి ఆ తెల్లారి కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి క్రమంలో బయలుదేరితే అక్కడ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కుమరం భీం వారిని అరెస్ట్ చేయడమే కాకుండా మా కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని, కుమరం భీం అనేటువంటి విగ్రహాన్ని కూడా అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అట్లా అక్కడ చాలా తీవ్రంగా ప్రతిఘటన ఎదురైంది. ఏది ఆ రోజు ఆ రకంగా అక్కడ తెరాస అనేటువంటి పార్టీ బలపడినటువంటి సందర్భాలు. తర్వాత జగిత్యాల్లో కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువ కూడా మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో ఆ రకంగా తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ చాలా కార్యక్రమాలు మేము చేసినాం. నేను ఖమ్మం జిల్లాకు బతుకమ్మ ఇన్ఛార్జిగా చేసిన, ధర్మపురికి బతుకమ్మ ఇన్ఛార్జిగా చేసిన, మహబూబ్ నగర్కి బతుకమ్మ ఇన్ఛార్జిగా చేసిన, తర్వాత ఇక్కడ కూడా ట్యాంక్ బండ్కు జరిగినటువంటి వాటిలో కూడా నేను ఇన్ఛార్జిగా వ్యవహారం చేసినటువంటి వాడిగా చెప్తా ఉన్నా. చాలా వేలాది మందిని వారికి కదిలించినటువంటి పరిస్థితి. ఒకనాడు మీకు నిన్న కూడా నేను ఫోన్లో చెప్పిన, సమ్మక్క సారక్క అనేటువంటి పాఠ్యాంశం లేదు, బతుకమ్మ అనేటువంటి అంశం లేదు, అనేక అంశాల మీద వారు కృషి మూలంగానే నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు మాట్లాడింది ఇన్ని రోజుల నుంచే వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? కవిత గారు చెప్పింది ఏంటంటే, నేను ఇంటర్నల్ గా ఇప్పటి వరకు చాలా విషయాలు మా నాన్నకు చెప్పడం జరిగింది, చాలా సార్లు లేఖలు రాయడం జరిగింది. మా నాన్నకి ఇట్లా రాస్తూనే ఉంటాం, నేనే కాదు చాలా మంది రాస్తూనే ఉంటారు. కానీ ఈసారి పర్టికులర్ గా వారు ఏదైతే అమెరికాకు వెళ్ళిండ్రో, అమెరికాకు వెళ్ళి ఫ్లైట్ ఎక్కే సందర్భంలో అంటే 24 గంటలు వారు అందుబాటులో ఉండరు కనుక ఆ టైంలో ఇది లీక్ చేసేసి ఉద్దేశపూర్వకంగా దీన్ని ఒక రచ్చ చేసేసి ఈ రకంగా చేసింది కనుక వారిని ఇప్పటి వరకు మీరు గుర్తించలేదు. అదేవిధంగా వారి మీద వస్తున్నటువంటి కథనాలను కానీ ఖండించడం లేదు. మిగతా పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయితే పార్టీ వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ వరుస కథనాలు వస్తున్నాయండి. వరుస కథనాలు వస్తున్నప్పుడు అది ఎందుకు వస్తున్నాయి, ఎవరు చేపిస్తున్నారు అనేటువంటిది కూడా చూడాలి కదా. కవిత ఉద్యమ నాయకురాలు, తర్వాత ధైర్యవంతురాలు, మొండి